ఏ ముహూర్తాన లక్కీ భాస్కర్ సినిమాలో నటించాడో కానీ దుల్కర్ సల్మాన్ను లక్కీ హీరోగా ట్రీట్ చేస్తోంది టాలీవుడ్. వరుస ఆఫర్లను కట్టబెడుతోంది. అయితే ఫ్లాప్ భామలు కూడా దుల్కర్ని లక్కీ స్టార్గా ఫీల్ అవుతున్నట్లున్నారు. ఒక్కరు కాదు, ముగ్గురు హీరోయిన్లు దుల్కర్ పైనే భారం మోపారు. గుంటూరు కారం మూవీలో అవకాశం చేజారిన తర్వాత ముంబై చెక్కేసిన పూజా హెగ్డే ఇప్పుడు దుల్కర్ 41తో మళ్ళీ టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతోంది. రీసెంట్గా స్టార్ట్ అయిన ఈ మూవీ సెట్లోకి త్వరలో స్టెప్ ఇన్ కాబోతోంది. పూజా టాలీవుడ్ ఎంట్రీకి మార్గం సుగమం చేసిన దుల్కర్ ఆమె ఫ్లాప్ పరంపరకు అడ్డుకట్ట వేస్తాడేమో చూడాలి. అందం, అభినయం ఉన్నా అదృష్టం కలిసి రాకపోవడంతో వరుస ఫెయిల్యూర్స్తో చూస్తోంది భాగ్యశ్రీ బోర్సే. నార్త్ బెల్ట్ నుండి ఊడిపడిన ఈ చందమామ మిస్టర్ బచ్చన్లో అందాలు ఆరబోసినా లక్ కలిసి రాలేదు. విజయ్ దేవరకొండ కింగ్డమ్తో ఆదుకుంటాడు అనుకుంటే ఈ మూవీ కూడా ఫ్లాప్ అయింది. ఇక భాగ్యశ్రీ తన హోప్స్ అన్నీ కాంతాపైనే పెట్టుకుంది. సినిమా కథ పీరియాడిక్ డ్రామా అయినప్పటికీ టైటిల్ జస్టిఫై చేసేలా తన క్యారెక్టర్తో ఆకట్టుకోగలిగితే భాగ్యశ్రీ ఫ్లాప్స్ నుండి గట్టెక్కే అవకాశం ఉంది. కూలీతో యావరేజ్ అందుకున్న శృతి హాసన్ కూడా దుల్కర్నే నమ్ముకుంది. ఆకాశంలో ఓ తారలో కీ రోల్ ప్లే చేస్తుంది. సలార్ తర్వాత డెకాయిట్ అనవసరంగా వదులుకున్న శృతి ప్రజెంట్ చేస్తున్న తెలుగు ఫిలిం ఇదే. దుల్కర్ హీరోగా వస్తున్న అప్కమింగ్ ఫిల్మ్స్లో ఇలా ఫ్లాప్ హీరోయిన్లను పట్టుకొస్తుంటే నిర్మాతగాను తన ఫ్రెండ్ టాలీవుడ్ ఎంట్రీతో సక్సెస్ కొట్టిన కళ్యాణి ప్రియదర్శన్ను పాన్ ఇండియా ఫిలిం లోకాతో మళ్ళీ టాలీవుడ్కి పరిచయం చేస్తున్నాడు. రణరంగం భారీ డిజాస్టర్ తర్వాత పెట్టాబేడా సర్దుకొని మాలీవుడ్ చెక్కేసిన కళ్యాణి లోకాతో మళ్ళీ తెలుగు ఇండస్ట్రీ గుమ్మం టచ్ చేస్తుందేమో చూడాలి. ఎనర్జెటిక్ స్టార్ రామ్ పోతినేని యూనిక్ ఎంటర్టైనర్ ఆంధ్రా కింగ్ తాలూకా. మహేష్ బాబు పి దర్శకత్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రం ఇప్పటికే అద్భుతమైన టైటిల్ గ్లిమ్స్, బ్లాక్ బస్టర్ ఫస్ట్ సింగిల్తో స్ట్రాంగ్ బజ్ క్రియేట్ చేసింది. రామ్ను డైహార్డ్ సినిమా బఫ్గా ప్రజెంట్ చేసిన టైటిల్ టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుని భారీ అంచనాలను సృష్టించింది. వివేక్ అండ్ మెర్విన్ స్వరపరిచిన నువ్వుంటే చాలే అనిరుద్ రవిచందర్ పాడగా రామ్ పోతినేని స్వయంగా రాసిన లిరిక్స్ వైరల్గా మారి అందరినీ ఆకట్టుకుంది. ఇప్పుడు మేకర్స్ ఈ సినిమా థియేటర్ రిలీజ్ డేట్ను అఫీషియల్గా అనౌన్స్ చేశారు. ఆంధ్రా కింగ్ తాలూకా నవంబర్ 28న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఇది సినిమా విడుదలకు సరైన డేట్. ఇక రిలీజ్ డేట్ పోస్టర్లో రామ్ స్టైలిష్ ఎనర్జెటిక్ అవతార్లో కనిపించి థియేటర్లలో ఫెస్టివల్ వైబ్ని సెట్ చేశారు. ఈ చిత్రంలో రామ్ సరసన భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటించగా కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర ప్రముఖ సినీ సూపర్ స్టార్ పాత్రను పోషించారు. రావు రమేష్, మురళీ శర్మ, సత్య, రాహుల్ రామకృష్ణ, వీటీవీ గణేష్ వంటి ప్రముఖ నటీనటులు కీలక పాత్రలో నటించారు. ఆంధ్రా కింగ్ తాలూకా చిత్రానికి టాప్ టెక్నికల్ టీం పనిచేస్తోంది. సిద్ధార్థ నుని సినిమాటోగ్రఫీని నిర్వహిస్తున్నారు. శ్రీకర్ ప్రసాద్ ఎడిటర్గా, అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్గా పనిచేస్తున్నారు. రిలీజ్ డేట్ అనౌన్స్ కావడంతో ఈ ఎంటర్టైనర్ను ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి నిర్మాతలు ప్రమోషన్స్ని ముమ్మరం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా నటిస్తున్న ప్రతిష్టాత్మక 75వ చిత్రం మాస్ జాతర. యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్గా నటిస్తోంది. భాను భోగవరపు అనే కుర్రాడు దర్శకత్వం వహిస్తున్నాడు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితారా ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ 4 సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఇటీవల ఈ చిత్ర టీజర్ విడుదలై మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. క్రాక్ తర్వాత ఆ స్థాయి హిట్ కొట్టేలా ఉన్నాడు రవితేజ అనే కామెంట్స్ వినిపించాయి. కాగా ఈ సినిమా వినాయక చవితి కానుకగా ఈ నెల 27న రిలీజ్ చేయాలి అని అనుకున్నారు. ఆ విషయాన్ని ఇటీవల రిలీజ్ చేసిన ట్రైలర్లోనూ ప్రకటించారు మేకర్స్. కానీ ఇప్పుడు ఆ డేట్కు రిలీజ్ డేట్ను వాయిదా వేశారు. ఈ సినిమా షూటింగ్ మరో వారం రోజులు పెండింగ్ ఉందట. మాంటేజ్ సాంగ్ ఒకటి, కొంత ప్యాచ్ వర్క్ షూట్ పెండింగ్ ఉంది. ముందుగా ప్లాన్ చేసిన షెడ్యూల్ ప్రకారం షూట్ ఫినిష్ కావాలి. కానీ కార్మిక సంఘాలు షూటింగ్స్కు బంద్ ప్రకటించడంతో షూట్ పెండింగ్ ఉంది. నేటి నుండి కార్మిక సంఘాల బంద్ ముగియడంతో మాస్ జాతర షూటింగ్ స్టార్ట్ చేశారు. చకచకా షూటింగ్ చేసేలా షెడ్యూల్ వేశారు. ఇక ఈ నెలలో రిలీజ్ వాయిదా వేసి సెప్టెంబర్ 12న రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నారు. నేడో రేపో అఫీషియల్గా ప్రకటన కూడా రాబోతోంది. కానీ అదే రోజు కిష్కింధపురి, కాంతా కూడా రిలీజ్కు రెడీగా ఉన్నాయి. దర్శకుడిగా, హీరోగా డబుల్ సక్సెస్ అయిన ప్రదీప్ రంగనాథ్ నెక్స్ట్ 2 ఫిల్మ్స్ లోడ్ చేస్తున్నాడు. రెండూ కూడా యూత్ను అట్రాక్ట్ చేసే లవ్ స్టోరీలే.
విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో వస్తున్న లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న డ్యూడ్ని రెడీ చేస్తున్నాడు. ఇంగ్లీష్ టైటిల్స్ని కలిసి రావడంతో తన సినిమాలకు వాటినే కంటిన్యూ చేస్తున్న ప్రదీప్ రంగనాథన్ ఇప్పుడు పెద్ద ఇరకాటంలో పడ్డాడు. లవ్ టుడే డ్రాగన్తో 100 crore కొల్లగొట్టి మరో యంగ్ హీరో సాధించని రేర్ ఫీట్ కొట్టేసిన ఈ జూనియర్ ధనుష్ నెక్స్ట్ మూవీతో మరో 100 కోట్లను తన ఖాతాలో వేసుకొని రికార్డ్స్ క్రియేట్ చేద్దామని ట్రై చేస్తుంటే పెద్ద చిక్కొచ్చి పడేట్టుగానే కనిపిస్తోంది. శివకార్తికేయన్ నుండి ప్రదీప్ చేతికి చేరిన లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ అన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేసి ఎట్టకేలకు షూటింగ్ పూర్తి చేసుకుంది. కృతి శెట్టి హీరోయిన్గా నటిస్తున్న ఈ ఫిలిం సెప్టెంబర్ నుండి అక్టోబర్ 17న రిలీజ్ కాబోతోంది. ఇక మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న మూవీ డ్యూడ్ కూడా దీపావళికే రిలీజ్ చేస్తున్నట్లు ఎప్పుడో అనౌన్స్ చేశారు. కీర్తి స్వరస్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ప్రేమలో బ్యూటీ మమితా బైజు హీరోయిన్. నయా సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ సాయి అభ్యంకర్ బాణీలు సమకూరుస్తున్నాడు. డ్యూడ్ వచ్చిన రోజే లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ కూడా వస్తోంది. ఇదే ఇప్పుడు ప్రదీప్ను టెన్షన్ పెడుతోంది. మినిమం గ్యాప్తో అయినా వస్తే కలెక్షన్స్ రాబట్టి మార్కెట్ పెంచుకోవచ్చు అని ఫీల్ అవుతున్నాడు. కానీ ప్రదీప్ మాట వినేవారే లేరు. తెలుగు ప్రేక్షకుల అభిమానులకు కీర్తి సురేష్ ఎప్పుడూ కొత్తగా స్ఫూర్తిదాయకంగా కనిపిస్తుంటారు. ఈ మధ్య ఆమె తెలుగులో కొత్త ప్రాజెక్టులు ప్రకటించినప్పటికీ ఈ 2 సినిమాలపై ఇప్పటి వరకు అధికారిక ప్రకటన రావడం లేదు. అయితే తాజాగా తమిళ సినీ పరిశ్రమలో ఆమె మరొక కొత్త సినిమాకు సంతకం చేసినట్లు సమాచారం. ఈ చిత్రాన్ని డ్రమ్ స్టిక్స్ ప్రొడక్షన్స్ నిర్మించనుంది. అలాగే ఈ సినిమా ద్వారా ఓ కొత్త దర్శకుడు కూడా తెరకు పరిచయం అవుతుండగా, విశేషంగా చెప్పాలంటే కీర్తితో పాటుగా దర్శకుడు మిస్కిన్ కూడా సినిమాలో ముఖ్యమైన పాత్రను పోషించనున్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. ఇప్పటికే కీర్తి తమిళంలో నటించిన రివాల్వర్ రీటా సినిమా విడుదలకు సిద్ధమవుతుండగా, మరో చిత్రం కన్నెవేడి ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఈ 2 సినిమాలు ప్రేక్షకులను అలరించే విధంగా ఉంటాయని, కీర్తి సినిమాల ప్రాముఖ్యతను మరింత పెంచుతాయని చెప్పవచ్చు. ఇలాంటి పలు ప్రాజెక్టులలో భాగంగా ఆమె తన ప్రతిభని, నటనలో ఉన్న సత్తాను మళ్ళీ చూపించనుందని అభిమానులు ఆశిస్తున్నారు. అందువల్ల కీర్తి సురేష్ తన కెరీర్లో మరీ సరికొత్త మైలురాయిని చేరుకునే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.